అనేది మన విజనరీ లీడర్ మన ముఖ్యమంత్రి గారి మెయిన్ గోల్ అన్నమాట. మన మెయిన్ గోలు మెయిన్గా రెండు. ఇప్పుడు ఒకటి వచ్చి పోలవరం ప్రాజెక్ట్ తొందరగా కంప్లీట్ చేయడం, రెండోది మనకు క్యాపిటల్ సిటీ లేదని చెప్పి పక్క రాష్ట్రాలంతా కూడా హేళన చేశారు. తొందరలోనే మనకు బ్రహ్మాండమైన క్యాపిటల్ సిటీ అమరావతి రూపుదిద్దుకుంటుంది. అది కూడా మన ముఖ్యమంత్రి వారి చేతిలో దిద్దుకుంటుందని చెప్పేసి నేను గర్వంగా చెప్పగలను. 8 నెలల్లో సుమారుగా మన జీడి నెల్లూరుకి 40 కోట్లు మన సీఎం గారు శాంక్షన్ చేశారు. సీసీ రోడ్లు వేసాం, అదేవిధంగా మనం గోకుల షెడ్లు ఇచ్చాం. అన్నీ కూడా బీటీ రోడ్లు, అక్కడక్కడ గుంతలు ఉండే రోడ్లు అన్నీ కూడా నీట్గా పూడ్చి ఈ 8 నెలల్లో సుమారుగా 40 కోట్లు మన నియోజకవర్గానికి సీఎం గారు శాంక్షన్ చేసిన దానికి ప్రత్యేక ధన్యవాదాలు సార్. సార్ మెయిన్గా చూడాలంటే మా నియోజకవర్గం చాలా పూర్ సార్. ఇక్కడ అందరూ కూడా ఇది మొత్తం కూడా చదువుకొని నిరుద్యోగులు ఎక్కువ ఉన్నారు సార్. మెయిన్గా చూసారంటే ఇది రూరల్ ఏరియా కాబట్టి ఇక్కడ పెద్దగా ఏమి లేవు సార్. ఇక్కడ ఉండేది ఒకటి చెరుకు, ఇంకొక సైడ్ పోతే మామిడి సార్. ఇవి రెండే మాకు చూసారంటే మా జీవనాధారం ఇవి రెండే సార్. కానీ నేనేం రిక్వెస్ట్ చేస్తున్నానంటే సార్, మనం ఆల్రెడీ ఎలక్షన్లో మన యువతకు అందరికి కూడా మనం ఒక భరోసా ఇచ్చాం సార్. ఇక్కడ రూరల్ ఏరియా కాబట్టి, ఎస్సీ కాన్స్టిట్యున్సీ కాబట్టి ఇక్కడ మనం 30 సంవత్సరాలుగా గెలవలేదు సార్. ఈసారి మిమ్మల్ని ఒక దేవుడిగా వాళ్ళందరూ కూడా గుర్తుపెట్టి మిమ్మల్ని ప్రతి ఒక్కరు కూడా మా నియోజకవర్గంలో ఉండేవాళ్ళు మిమ్మల్ని ఎప్పుడు ముఖ్యమంత్రిగా చూడలేదు సార్. మిమ్మల్ని ఒక దేవుడిగా మేము చూస్తున్నాం సార్. అది మాత్రం కాదు సార్, మీరు ఒక కోహినూరు వజ్రం సార్. కోహినూరు వజ్రం చాలా రేర్గా ఉంటుంది సార్. దాన్ని చూడాలంటే యూకేలో వెళ్ళామంటే అంతమంది సెక్యూరిటీ ఉంటుంది సార్. అలాంటి కోహినూరు వజ్రం మా జేడీ నెల్లూరు ఎస్సీ కాలనీలో అడుగుపెట్టి మాతో పాటు సుమారుగా 3-4 గంటలు మాతో గడపడం నిజంగా మేము బంజారా హిల్స్లో పెద్ద పెద్ద ఫ్లాట్లు కొన్నంత మాకు సంతోషం సార్. మేము ఎప్పుడు ఊహించలేదు సార్ మీరు ఇక్కడికి వస్తారని చెప్పేసి. మా వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నాం సార్. వెల్కమ్ టు జీడీ నెల్లూరు సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. సార్ మెయిన్గా చూసానంటే మీకు ఆల్రెడీ నేను తచ్చూరు రోడ్డు మీకు చూపించాను సార్. మాకు ఇక్కడ నుంచి బెంగళూరు ఎక్స్ప్రెస్ హైవే పోతుంది సార్. ఇది 6 లేన్ రోడ్డు సార్. ఇక్కడ మనం ఏదైనా ఒక ఇండస్ట్రీ తీసుకొస్తే మా చదువుకున్న యూత్, బడుగు బలహీన వర్గాలకు అందరూ కూడా జాబ్ దొరికితే దానికంటే ఒక పుణ్యం లేదు సార్. మిమ్మల్ని జీవితాంతం మా జీడీలో ఉండే ఎస్సీలు చచ్చిపోయేంత వరకు మిమ్మల్ని ఎప్పుడు మర్చిపోలేం సార్. మాకు దయచేసి ఒక ఇండస్ట్రీ ఇవ్వాలని నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేశాను సార్. మీరు ఆల్రెడీ చెప్పారు ప్రతి కాన్స్టిట్యున్సీకి ఒక ఇండస్ట్రీ ఇస్తానని చెప్పారు సార్. ఇప్పుడు కూడా చూసి ఇమీడియట్గా కలెక్టర్ గారికి చెప్పారు, ఇక్కడ నేను ఇమీడియట్గా ఇండస్ట్రీ ఇక్కడ పెట్టించండి అని చెప్పారు మన సీఎం గారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు ఒక ఇండస్ట్రీ ఇస్తే దాన్ని మేము 20 ఇండస్ట్రీ చేయడానికి మా వంతు కృషి చేస్తాం సార్. మా ఎమ్మెల్యేలు, చిత్తూరు డిస్ట్రిక్ట్లో ఉండే ప్రతి ఎమ్మెల్యేలు కూడా మేము కలిసికట్టుగా పనిచేసి మంచి ఇండస్ట్రీ